మనమందరం కలిసి శక్తివంతంగా యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దైవజనులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియచేస్తూ దేవుని దివ్యవాక్య ధ్యాన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా వైపు చూస్తూ వినాలని కోరుతున్నాను. ఇది ఒక ప్రసంగం కాదు, ఇది ఒక ప్రసంగం కాదు. నిజానికి ఇది ప్రసంగ కూడిక కానే కాదు. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమములో తెలంగాణ రాష్ట్రమందంతటా సుమారు 42 ప్రాంతాలలో ప్రతి నెల క్రమముగా కొద్ది మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఆగకుండా నిరంతరం అనగా ప్రతి నెల క్రమముగా జరుగుతున్న విజ్ఞాపనోద్యమాల నుండి వచ్చిన దైవజనులము ఒకరితో ఒకరు కలుసుకొని ప్రార్థనలో పురికొల్పబడుటకు మాత్రమే ఉద్దేశించిన కూడిక ఇది అని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇదొక సుదీర్ఘమైన సవిస్తరమైన వాక్యోపదేశ కూడిక కాదు. చేయబడుతున్న ప్రతి కార్యము కూడా వాక్యానుసారముగానే చేయుటకు మేము సంపూర్ణముగా దేవుని భయముతో సమర్పణ కలిగిన సేవకులమని మరోసారి మీ ఎదుట ఒప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎన్నోసార్లు కొన్ని లౌకిక పద్ధతులను అనుమతించమని, ఏర్పాటు చేయమని నాకు సూచనలు, సలహాలు, ఒత్తిడులు వచ్చాయి. ఎన్నోసార్లు కొన్ని కఠినమైన క్రమాలను కొంచెమైనా సడలించమని వినతులు వచ్చాయి. నేను వారందరినీ ప్రేమిస్తూనే, వారందరినీ గౌరవిస్తూనే అలాగూ జరుపుట సాధ్యము కాదని చాలా స్పష్టముగా తెలియచేస్తూ దేవుడు బయలుపరిచిన క్రమములోనే ఇవన్నీ కొనసాగించడానికి నిబద్ధత కలిగి సాగుతూ వచ్చాం. ఈ క్రమములో ఎందరో దైవజనులు ఎన్నో రీతులుగా సహాయపడ్డారు. పలు రీతులుగా ఈ ఉద్యమం ప్రజలలోనికి వెళ్ళడానికి తమ వంతు ప్రయాసపడ్డారు. సహజంగానే ఈ దర్శనము పొందిన సేవకునిగా నేను అత్యధికంగా ప్రయాసపడ్డాను. అత్యధికంగా నా చేతికి ఏ రూపములో ప్రభు కానుకలు నా చేతికి ఏ రూపములో వచ్చినా వాటిని అన్నిటినీ ఐఎఫ్జే నిర్మాణము కొరకు, విస్తరణ కొరకు లక్షలాది రూపాయలు మంచినీళ్ళప్రాయంగా ఖర్చు పెట్టడం అనేది నాకు దక్కిన ఒక మహాభాగ్యంగా భావించి ముందుకెళుతున్న ఈ విజ్ఞాపనోద్యమములో దైవజనులందరూ యథాశక్తి సహకరిస్తూ, ప్రయాసపడుతూ, ఖర్చు పెడుతూ, బాధ్యతను, భారమును భుజాన మోస్తూ నడిపిస్తున్నారు. చెప్పాలంటే కొన్ని ప్రాంతాలు కొంతమంది దైవజనులు చెవులో ఇల్లు కట్టి పోరాడినందునే ప్రారంభమైనవి. ఉదాహరణకి ఇందాక జాన్సన్ చెప్పినట్టు పాల్వంచ ప్రాంతంలో ఐఎఫ్జే ప్రారంభించబట్టానికి అతడు ఇంచుమించు ప్రాణం తీశాడు. నాన్న అంత దూరం నేను రాలేను నాన్న, నా వల్ల కాదని అంటే అసలు ఒప్పుకోలే. అలాగే ఖమ్మంలో స్టార్ట్ చేయడానికి శాంసన్ గారు అసలుకి తోడేశాడు నా ప్రాణం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దైవజనులు ఆ భారం తీసుకొని ఇలా చేయాల్సిందే, ఇలా చేద్దాం అంటూ ప్రయాసపడుతూ ఉన్నారు. జాషువా మాట్లాడుతూ డేట్లు తీసుకోవాలంటే ఎంతో తిప్పలు, ఎంతో ప్రయాస, ఎన్నో రికమెండేషన్లు అవసరం.
కానీ మాకైతే నేను ఇట్లా అడగగానే చాలాసార్లు ప్రతిసారి అన్న డేట్ ఇస్తున్నారని సాక్ష్యం ఇచ్చారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రికమెండేషన్లు ఇదంతా మనకు సంబంధించింది కాదు కదా. కొంపదీసి జాష్వన్నకు మాత్రమే యాక్సెస్ ఉందేమో, మిగతా వాళ్ళందరూ రికమెండేషన్లు కావాలేమో అనుకుంటారేమోనని అట్లేమీ లేదండి. ఎవరికైనా ఐఎఫ్జేకి అంతటి ప్రాధాన్యం ఇచ్చాం అని అన్న చెప్పడం అన్న ఉద్దేశం, ఇంకోటేం కాదు. అలాగే పాస్టర్ వినయ్ గారు ఒకసారి ఇట్లానండి, ఈ దైవజనులు హైదరాబాద్ అల్వాల్లో సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు ప్రతి నెల తన సొంత డబ్బులతో పంజాబ్ వెళ్ళి అక్కడ ఐఎఫ్జీలు నిర్వహిస్తూ వచ్చారు. అలాగే కుమారుడు మాణిక్యం మహారాష్ట్ర పోయి కొన్ని ప్రాంతాల్లో క్రమంగా ఐఎఫ్జీలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇక మా అన్నయ్య అంటే చెప్పేది ఏముంది, నార్త్ ఇండియా మొత్తం కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్నాడు. ఎన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఐఎఫ్జీలు పెట్టినప్పుడు స్టేటస్లు పెడతా ఉంటాడు. ఈ ఫోటోలన్నీ, ఈ వీడియోలన్నీ చిన్న చిన్న ముక్కలు. ఎందుకొరకంటే నార్త్ ఇండియాలో తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చూస్తారు. అక్కడ ఒక రోడ్డు పక్కన చిన్న మోరి, చిన్న డ్రైనేజ్ పక్కన ఒక్కొక్కసారి చిన్న సాప కూడా లేకుండా కూర్చొని వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు. అలాంటి చోట వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద మందిరాల్లో జరుగుతాయా, ఇన్ని వందల మంది పాస్టర్లు వస్తారనేది వాళ్ళకు ఒక అద్భుతమైన వార్త. ఈ సమాచారం వాళ్ళకు ఒక స్ఫూర్తిగా ఉండాలని చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పాస్టర్ గారు చెప్తారు. కానీ ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడూ ముఖ్యమైన ప్రాముఖ్యమైన భారీ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ వారే నిర్వహిస్తున్నారు. వరంగల్ అంటేనే పోరుగల్లు కదా, అయినంత మాత్రాన వారేం పోరు పెట్టలేదు, ఆసక్తిని కనపరిచారు. నేనే 1కి 10 సార్లు నాయనా ఇది మీకు భారమైద్దేమో, కష్టమైద్దేమో, శక్తికి మించుతుందేమో అంటే ఆ బలహీనమైన మాటలు నా దగ్గర నుంచి రానివ్వకుండా వాళ్ళు చాలా గట్టిగా, ముచ్చటే లేదు, మేము ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, కలిసి ప్రార్థనలు చేస్తున్నాం. అసలు అలాంటి ప్రస్తావన ఇంకా 2-3 సార్లు అయ్యా నేనేమన్నా కొంచెం సిద్ధపడినా నా వంతు నాకేమైనా అవకాశం ఉంటుందంటే నిర్ద్వందంగా నేను ఒక మాట అడిగితే నన్ను కొట్టివేసిన దైవజనులు వరంగల్ వారే. అస్సలు ఒప్పుకోలేదు. అయ్యా నేను సమర్పించుకున్నది, నేను ఉన్నది దీనికోసమే కదా, ఇక నాకేం పని ఉన్నది అని చెప్పేసి అంటే కూడా వారు ఏమాత్రం అంగీకరించలేదు. వరంగల్ ఐఎఫ్జేకి చెందిన దైవజనులు ఈ కార్యములో పాలి భాగస్తులు ఒక్కొక్కరికి నేను నిండు మనసుతో కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను. మీ అందరి భాగస్వామ్యమే ఇన్ని వందల మంది కూడుకోవటానికి కారణం. బహుశా ఈ పరిసర ప్రాంతపు క్రైస్తవులు కూడా వచ్చి కూర్చున్నారేమో విశ్వాసులు. మరి ఆయా ప్రాంతపు దైవజనులు ఐఎఫ్జేల నుంచి ఎవరైనా వస్తున్నారో వారిని లెక్క పెట్టుకొని భోజనాలు సిద్ధపరిచి ఉంటారు. మరి అది గమనించుకోమని మనవి చేస్తున్నాను. ప్రార్థనలోకి ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్రేమ లేకపోతే ఇంత మంచి మందిరం దైవజనులు మనకి ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇంత ఖరీదైన మందిరాన్ని వారు ఈ ప్రార్థనలు జరిగించుకోవడానికి ఇవ్వడం అంటే ఎంత గొప్ప ప్రేమ. కనుక ఆ ప్రేమతో ఎవరైనా ప్రార్థనలో, మందిరంలో, సహవాసంలో కూర్చోవచ్చు, దానికి తప్పులేదు. కానీ లెక్క పెట్టుకొని భోజనాలు వండినప్పుడు మరి కొంచెం లెక్క తప్పే ప్రమాదం ఉంటుందని ఆ చిన్న ఆందోళన ఉంది. అయినను దేవుడు అందరినీ ఏదో విధంగా నడిపించును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ కూడికలో అత్యంత బలహీనులైన మా పాస్టమ్మ కూడా పాలు పొందడం కొంచెం సంతోషాన్ని కలిగించిన కారణమైంది. దేవుని కృపలో ప్రభు తనకిచ్చిన ఈపాటి ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తన కొరకు కూడా మీరు ప్రార్థనలు చేస్తున్నందుకు మీ అందరికీ నిండు మనసుతో మా కుటుంబం పక్షంగా కృతజ్ఞత వందనాలు తెలియచేసుకుంటున్నాను. మంచిది ప్రియులారా. ఈనాటి నా సందేశం విజ్ఞాపనోద్యమ పక్షంగా తెలియజేస్తున్న సమాచారమే, కానీ ఇది ఒక ప్రసంగ మాదిరి కాదని నేను మీకు మనవి చేస్తున్నాను.
దయపాలించి అందరూ శ్రద్ధగా వినండి ఈ మాటలను. ఐఎఫ్జే అంటే ఏమిటి? ఐఎఫ్జే దర్శనం ఏంటిది అసలు? నూతనంగా వచ్చిన వారి కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్షమించండి, మరొక మాట. ఐఎఫ్జే డైరీలు సిద్ధపరచబడి ఉన్నాయి. అవి పాలు పొందిన వారందరికీ ఒక్కొక్కటి ఉచితంగా పంచిపెట్టే స్తోమత లేని వాళ్ళమని, తొలి ముద్రణ ఖర్చు అంతా దాదాపు ₹1,00,000 ప్రియులు పీటర్ గారే మోయినాబాద్ దైవజనులు వారు భరించి, అవి మీరు కొంటే ఆ డబ్బులతో మళ్ళీ రెండవ ముద్రణకి వెళ్ళడానికి మాకు మార్గం ఏర్పాటు చేశారు. కనుక ఏంటి, వచ్చిన వాళ్ళందరికీ ఒక డైరీ ఇవ్వట్లేదా? ఇంకంత మేము దీవించబడలేదని. మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి మనిషి ఒక్కొక్క డైరీ మాత్రమే కాకుండా మీ పాస్టర్లకో, మీ పాస్టర్ గారులకో, మీ పిల్లలకో, మీ నెలవైన వారికో ఇంకొన్ని కొని విజయవాడ రేపు ప్రెస్కి వెళ్ళినప్పుడు మేము మొత్తం డబ్బులన్నీ కట్టగలిగే అంతగా మమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కనుక మీరు వెంటనే భోజనమునకు వెళ్ళక వెంటనే కౌంటర్కి వెళ్ళి ఒక డైరీ అన్నా, కొన్ని డైరీలన్నా కొంటే తదుపరి ముద్రణకు మీరు చేయూతనిచ్చిన వారు అవుతారని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. అది సుమారు ₹130-140 పడుతుందట. కానీ ₹100 అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మన వాళ్ళు చేశారు. ఇందులో నా వంతు 0, నేనేం పెట్టలా. కనుక మీరే ఏదో ఒకటి చేసి వాటిని కాపాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐఎఫ్జే దర్శనం ఏమిటంటే ప్రియులారా, ఐఎఫ్జే అనగా ఐ యామ్ ఫర్ జీసస్ అనండి గట్టిగా. మరొకసారి చెప్పండి, ఐ యామ్ ఫర్ జీసస్. వాడు ఎవడో తెలియక ఐ యామ్ ఫర్ జెఫన్యా అంట కదా అన్నాడంట. మారు మనసు పొంది యేసు రక్తములో కొనబడిన బుద్ధున్నాడు ఎవడైనా అంటాడా? కాగా మనము మన కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించవలేను అనే వాక్యం బట్టి కదా. ప్రాణం పెట్టిన ప్రభువును పక్కన పెట్టి ప్రసంగం చెప్పే జెఫన్యా కోసం ఎవడు బతుకుతాడ్రా? బుర్రా బుద్ధి లేని మాటలు కాకపోతే. ఒక వ్యాఖ్య చేసినప్పుడైనా కొంచెం 2 చెవుల మధ్యలో ఎంత గుజ్జు ఉండాలి కదా. పనికిమాలిన మాటలను పదే పదే చెప్తే అద్భుత సత్యాలుగా మారతాయనే పిచ్చి భ్రమ నశించునుగాక. ఇక 2వ వ్యాఖ్య. ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, నువ్వు ఐఎఫ్జే అంట కదా అని. నేనన్నాను, నువ్వు కాదా అన్నాను. నేను కాదన్నాడు. నేను కాదంటే అట్లా ఎట్లయితుంది, నువ్వు కూడా ఐఎఫ్జే. నన్ను కలపకు, నేను కానే కాదు. నేను ఇంకా జిద్దుగా అన్నా, నువ్వు పక్కా ఐఎఫ్జే అని నేను అన్నా. అట్లెట్లంటావని కొట్టినంత మీదకి వచ్చిన పెద్ద ఆయన. ఐఎఫ్జే అంటే అర్థం తెలుసాడు. నాకేం తెలుసు, వాడు ఎవడో వద్దన్నాడు, అందుకే నేను వద్దంటున్నా అంటున్నాడు. ఇంత పెద్ద మనిషివి ఇంత చిన్న బుద్ధి ఎట్నే? ఐఎఫ్జే అంటే ఐ యామ్ ఫర్ జీసస్. నువ్వు యేసు కొరకు కాదు. నేను యేసు కొరకే. నేను యేసు కొరకు కాదు అనే క్రైస్తవుడు పాస్టర్ ఉంటాడు సార్ భూమి మీద? నేను యేసు కొరకు కాదు, నేను యేసు కొరకు అని ఉంటాడు అసలు భూమి మీద? అలాంటి అవకాశమే లేని ఒక విజ్ఞాపనోద్యమ నామధేయము ఐఎఫ్జే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియమైన దైవజనులారా, కొన్ని వందల సార్లు నేను చెప్పినట్టు, కొన్ని వందల వేదికల మీద చెప్పినట్లు, చివరికి ధూప ద్రవ్యం అనే పుస్తకంలో 2019లోనే ముద్రించి నేటికి వేల కాపీలు ప్రపంచానికి పంపించినట్లు, దాని PDF ఫైల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో తెలుగు చదువుకునే ప్రజలందరికీ, ఈ ఆసక్తి కలిగిన వారికి పంచిపెట్టినట్లు, ఈ దర్శనం దైవజనులంతా కలిసి ప్రార్థన చేయాలి అనే దర్శనం నాది కాదు, దైవజనులు సిల్వి గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనం అని నేను మౌఖికంగా, అంటే నోటి ద్వారా, పుస్తకము ద్వారా
తెలియపరిచానా లేదా? మీరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకసారా? కొన్ని వందల సార్లు, కొన్ని వందల వేదికల మీద. సూర్యాపేటలో వారు ప్రారంభించి కొన్ని సెమినార్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెల నెలా ఏర్పాట్లు చేశారు. ప్రతి నెల నన్ను రమ్మనేవారు. వెళ్ళి వాక్య పరిచయం చేసి ఆ పరిచయంలో పాలు పొంది వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక పాస్టర్ సెమినార్ మాదిరి, ఫైర్ కాన్ఫరెన్స్ మాదిరి వారు నిర్వహించేవారు. ఇలాంటి విజ్ఞాపన అంశాలు, ప్రార్థనలు చేయటం వంటివి కాదు. దైవజనులు సమకూర్చాలి, వాళ్ళ ముందు ఆత్మతో నింపబడాలి, ఉపదేశంలో బలపడాలి, రేపబడాలి అనే ఉద్దేశంతో వారు ఏర్పాట్లు చేసేవారు. వారు కలిసి ప్రార్థనలు చేయాలి అనే ఆసక్తిని కనపరిచేవారు. ఆయా ప్రాంతంలో ప్రారంభించాలి అంటూ ప్రోత్సహించేవారు. ఆ తర్వాత నేను విజయవాడలో ఈ ఉద్యమం, ఈ దర్శనం, ఈ భారం దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలి, ఒక సెమినారుగా, ప్రసంగ వేదిక కాకుండా ప్రార్థన కూడికగా జరగాలి, ఒక ఉద్యమ స్ఫూర్తిలో వెళ్ళాలి అనే భారమును తీసుకొని దైవజనుల ద్వారా తెలియపరచబడిన దర్శనం ఆగకూడదు. ఇది ప్రసంగాలకి, సెమినార్లకి పరిమితం కాకూడదు. నిజంగానే మోకాళ్ళేసి మనం ప్రార్థనలు చేయాలి, వారిచ్చిన ప్రోత్సాహాన్ని అమలు చేయాలి అని తీవ్రంగా ఉపవాసాలు చేసి, ప్రార్థనలు చేసి, పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేరేపణను బట్టి 2014 ఫిబ్రవరి 14న విజయవాడలో పాస్టర్ పీటర్ గారి మందిరంలో కేవలం 7 కలిసి మోకరించి ప్రార్థన చేసి, మన 7 నెలకొక్కసారైనా కూడుకుందాం అని ప్రారంభించి, ఆ తర్వాత గుంటూరులో, ఆ తర్వాత రాజమండ్రిలో, కాకినాడలో, అమలాపురంలో, ఒకటేమిటి, ఒక్క తెలంగాణ ప్రాంతంలో 42 అయినా, ఆంధ్రలో జరుగుతున్న 76 ప్రాంతాలైనా, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న 10 చోట్లైనా, దుబాయ్ అయినా, లండన్ అయినా, ఇవన్నీ కూడా దేవుని మహాకృపలో ఈ దీన సేవకుడి ద్వారా ప్రారంభించబడి కొనసాగుతున్న ఐఎఫ్జేలే అని ప్రకటించడం నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవునికే సమస్త మహిమను, ఘనతను ఆరోపిస్తున్నాను. చేతులెత్తి ఆమేన్ అంటారా? ఈ దర్శనముకి ఏకైక ఉద్దేశం, దైవజనులే కలిసి ప్రార్థన చేస్తే తప్ప దేశములో ఉద్యమం చూడలేవు అనే పరిశుద్ధాత్మని స్వరము వలన మాత్రమే దైవజనులు కలిసి ప్రార్థనలు చేయాలన్న దైవ సేవకుల ప్రోత్సాహం ఫలితమే తప్ప ఇంకొకటి కాదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దైవ సేవకులారా, కలిసి ప్రార్థన చేయుటకు మాత్రమే ఏర్పరచబడినటువంటి ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమములో దీనికి ఉద్యమం అని ఎందుకు పేరు పెట్టామంటే, ఉద్యమాల గురించి వరంగల్ జిల్లా వాసులకు తెలిసినంత గట్టిగా మాకెవరికి తెలియదు. ఉద్యమకారులకు జీతభత్యాలు ఉండవు, ఉద్యమకారులకు గౌరవ ఘనతలు, సన్మానాలు ఉండవు. ఉద్యమకారులకు ఉంటే గింటే లాఠీ దెబ్బలు, నిందలు, అవమానాలు, కేసులు ఉంటాయి. ఉద్యమకారులకు ఏ సరదాలు, సంతోషాలు ఉండవు. ఫలితాన్ని రాబట్టడానికి, శత్రువుని ఓడించడానికి, సురాజ్యమును సాధించడానికి నిస్వార్థంగా ప్రయాస పడుటయే ఉద్యమ లక్షణం. విజ్ఞాపనోద్యమంలో కూడా పదవులు, ఘనతలు, సత్కారాలు, సన్మానాలు, గొప్పతనాలకి దేనికి అవకాశం లేకుండా దేశములో మహారక్షణ కొరకు మాత్రమే ప్రయాసపడే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉండాలి అన్న సదాశయముతో దీనికి పాస్టర్స్ ఫెలోషిప్ను ఇంకోటనో పెట్టకుండా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అని నామకరణం చేయటం, ఇంగ్లీషులో ప్రేయర్ మూమెంట్ అంటారు. కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కూడా ఆంధ్రాకి వేరుగా, తెలంగాణకి వేరుగా ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ అనే రిజిస్ట్రేషన్ చేసాము తప్ప సొసైటీ అనో, మినిస్ట్రీ అనో ఇంకే పదం పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దైవజనులారా, ఈ కీలకమైనటువంటి ఆరంభాన్ని మీరు గమనించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రారంభంలో విజయవాడలో దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం
ఒక్క 5 నిమిషాలు కూడా వాక్య పరిచర్య చేయలేదు. ప్రారంభ ప్రార్థనను ముగింపు దాకా అందరం ఇలాగే మోకాల మీద ఉండేవాళ్ళం. నేను ప్రారంభంలో గంటన్నర ప్రార్థనలు చేసి ఆ తర్వాత అంశాలు చెబుతూ ఉంటే మిగతా దైవజనులు చేస్తూ ఆ 70 మంది 200 300 పెరుగుతున్న దశలో ఎక్కడో నెల్లూరు నుంచి, ఎక్కడో ఖమ్మం నుంచి, ఎక్కడో వరంగల్ నుంచి, ఎక్కడో హైదరాబాద్ నుంచి, అక్కడెక్కడ నెల్లూరు నుంచి దైవజనులు వస్తున్నారు. ఆ విజయవాడలో వచ్చే ప్రారంభంలో ఇక్కడి నుంచి వచ్చేవారిలో పాస్టర్ యాకోబురావు గారు ఉండేవారు. ఇక్కడ నుంచి విజయవాడకి ప్రతి నెల వచ్చేవారు. ఇంతమంది ఒకటి అడిగేవారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత తిప్పలు పడి రాత్రంతా ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి కూడా వస్తున్నాం, ఒక 5 నిమిషాలని వాక్యం చెప్తే బాగుంటుంది కదా, ఏదో ఒక దేవుని మాట పొందుకున్న సంతోషంతో వెళ్తాం కదా అని అందరూ దైవజనులు కోరిన దరిమిలా ప్రార్థనలు చేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత కొన్ని గంటల విజ్ఞాపన 2.5 గంటలు చేసి ఆఖరి అరగంట వాక్య పరిచర్య చేయటం ఆరంభించాం. ఇప్పటికైనా వాక్య పరిచర్య మాకు ప్రధాన భాగం కాదు, కలిసి ప్రార్థన చేయటమే కీలకమని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇది పాస్టర్స్ ఫెలోషిప్ కాదు, పాస్టర్స్ యునైటెడ్ ఫోరం కాదు, ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి అనుబంధం కాదు, ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి వ్యతిరేకం కాదు. అన్ని పాస్టర్ల ఫెలోషిప్లతో కలిసి ప్రార్థనలు చేయుచున్న ఒక విజ్ఞాపన ఉద్యమం మాత్రమే. దేవుని మహాకృపలో ఇందాక అయ్యగారు ప్రస్తావించినటువంటి సంస్థలు కొన్ని పేర్లు ఉన్నాయే, వారు కూడా ఇప్పుడు ఐఎఫ్జేతో కలిసి ప్రార్థనలకు మోకరిస్తున్నారు. ఐఎఫ్జేలోకి వచ్చారు. రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, ఉపదేశంలోనికి కూడా వారు వస్తారని నేనెంతో ఆశగా వారి కొరకు ప్రార్థనలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా రెండవదిగా దేవుని బిడ్డలారా, ఐఎఫ్జే దర్శనం ఈ రీతిగా ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఐఎఫ్జే క్రమం ఒక మాట మీకు చెప్పాలి. అందరూ అనండి ఐఎఫ్జే క్రమం అని అనాలి మంచిగా. ఐఎఫ్జే క్రమం అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ 42 చోట్ల, అక్కడ 76 చోట్ల, కొన్ని 10 తెలుగు నార్త్ ఇండియన్ స్టేట్స్లో, 2 విదేశాల్లో, ఇన్ని చోట్ల జరుగుతున్నప్పుడు ఇన్ని రకాలుగా జరగవచ్చా? మీరు చెప్పాలా? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరగవచ్చా? కొంచెం మంచిగా చెప్పండి, ఏమైంది? ఆమేన్. ఒక్కొక్క చోట ఒక్కో విధానంలో జరగవచ్చా? జరగకూడదు. బైబిల్లో మనకున్న క్రమం ఏంటంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలే చేయాలి అని. అంటే ఈ పాత్రలో పాలున్నాయి, మనం నిమ్మరసం పోస్తామంటే అందులో కలపలేం, అందులో నూనె పోస్తామంటే కలపలేం, అందులో ఇంకేదో జ్యూస్ పోస్తామంటే కలపలేం, మరీ దుర్మార్గం నీళ్ళు మాత్రం పోస్తామన్నా కలపలేం, మళ్ళీ పాలే కావాలి అందులో కలపడానికి. పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలు చేయాలి. ఏదో ఒక ప్రార్థన కాదని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ప్రార్థనలన్నీ ఒకే క్రమంలో ఉండాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఒక ఆయన నాతో అన్నాడు, ప్రసంగం ఎవడన్నా సిద్ధపరచుకొని చెప్తాడు కానీ ప్రార్థన అంశాలు సిద్ధపరచడం ఏంటంటే బుర్ర లేకుండా మోకరించి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రార్థన చేయాలి, అంతేగాని అంశాలు సిద్ధపరచడం తప్పు అన్నాడు. నేను అన్నాను, సండే స్కూల్ పిల్లలు కూడా చదువుకునే కీర్తన గ్రంథమైనా చదివితే నువ్వు బాగుపడదు కదా, బైబిల్ చదువుకుంటే ఎందుకు పేపర్ చదువుకొని మా మీద పడుతున్నావు? దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉదయమున చేయవలసిన ప్రార్థన రాత్రి సిద్ధపరచుకుని నేను కాచుకుని ముందునని చెప్పాడు. రేపొద్దున ఏ ప్రార్థనలు చేయాలో ఈ రాత్రి సిద్ధపరిచి ఓ కాగితం మీద రాసుకొని రెడీగా ఉండేవాడట, రేపొద్దున అంశం చేయాలని. ఏదైనా వాక్యములో నేర్చుకున్నదే, వాక్యం ద్వారా నేర్చుకున్నదే, వాక్య క్రమమే.
ప్రార్థన అంశాలు సిద్ధపరచుకోవాలి. రెండవది, మత్తయి సువార్తలో మీరిలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్పిన మాట గుర్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా, ఎందుకు మౌనం పాటిస్తున్నారు? పాపం ఎవడో జ్ఞాపకత కొనుక్కు వచ్చినట్టు కూర్చున్నారేమండి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. నేను ప్రసంగం చెప్పను అన్నందుకు కలిగినట్టుంది వాళ్ళకం చూస్తే. చెప్పేదంతా వాక్యమేగా. నేనేమో ఆ ఫేమస్ పాస్టర్ గారిలాగా క్రైమ్ రిపోర్టర్గా చదువుతున్నాను ఏమన్నా. ఢిల్లీలో నిర్భయకి అసలు ఏం జరిగింది దాని మీద 3 వారాలు ఏమో లాగట్లేదుగా. నేను ఎపిస్టల్ ఫైల్స్ గురించి నేనేం చదవట్లేదుగా. నేను చెప్పేది వాక్యమే. ఒక ప్రసంగ ధోరణిలో కాకుండా ఈ ఉద్యమానికి పనికొచ్చే సమాచారంగా ఇస్తున్నాను అంతే. యేసు ప్రభు వారు మీరిలాగు ప్రార్థన చేయడం అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు? మనము ఏ ఏ విషయాల కొరకు ప్రార్థించాలో రాసిచ్చారు, చెప్పారు ఆయన. మీరు ఈ అంశం కొరకు చేయండి, ఈ అంశం కొరకు చేయండి, ఈ అంశం కొరకు చేయమని చెప్పారు. కొండ మీద ప్రసంగంలో కూడా ఎప్పుడు చివరిలో రాకడకు యుగ సమాప్తికి సంఘ సూచనలు ఏవని అడిగినప్పుడు కూడా ఏం చెప్పారు? ఆ దినము ఈ కాలంలో రాకూడదని మీరు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 19లో కూడా కోతకు పరివారపమ్మడి తండ్రిని వేడుకొని మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనలో కూర్చోండి, పరిశుద్ధాత్మ ఏ తలంపిస్తే చేయండి అని యేసయ్య చెప్పలా. తాను కొన్ని అంశాలను ఇచ్చి వీటి కోసం చేయండి అని చెప్పారు. అపోస్తలులు కూడా తన పత్రికల్లో ప్రార్థన అంశాలు ఇస్తూ వచ్చారు. ఈ వాక్య క్రమములోనే మనము చేయవలసిన ప్రార్థన అవసరతలను దృష్టిలో పెట్టుకొని ఆయా అంశాలను ఇవ్వటం జరుగుతుంది. ఇది వాక్యానుసారమే. ఇది యేసయ్య నేర్పిన మాదిరి పద్ధతి. ఇది కొత్త లోకపోకడ కాదని మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, చాలామందికి ప్రార్థన చేసే భారం ఉన్నది, ప్రార్థన ఆత్మ ఉన్నది, గంటలు గంటలు మోకరించి అంత కన్నీటి ఆత్మ ఉన్నది. కానీ వారు ఏ విషయం కొరకు ప్రార్థించాలో తెలియక, సమకాలీన పరిస్థితులు వాళ్ళకి సమాచారం తెలియక వారు కొన్ని విషయాలు చేసి కాసేపుగా స్తోత్రాలు చెప్పి ముగించేసుకుంటున్నారు. అలా ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన అంశములు తెలియక ప్రార్థనా సమయమును తక్కువగా చేయుచున్న ప్రార్థనా పరులకు సహకారంగా ఉండాలని వారికి అంశాలని అందించడం జరుగుతుంది. ఈ అంశముల వలన ఎక్కువ సమయం ప్రార్థనలు చేయగలుగుతున్నాం అని చెప్తున్న వందల 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 దైవజనుల సాక్ష్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకు ఒక చిన్న డౌటు, దాదాపు ముగింపులోకి వచ్చాక ఇప్పుడు వస్తున్నారండి తీరిగ్గా జనం. అలవాటుగా చుట్టుపక్కల వచ్చి కూర్చుని పోతున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లా. ఏంటి ఒక వరుస వాయి పద్ధతి పోవడం లేదా? 1 గంటకి 12ంటికి రావడం దేనికి? ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు అసలు? ఎక్కడ సభలు పెడితే వెళ్ళిపోయి కూర్చునే బాపతే ఇదే బాపతేకా? క్రైస్తవ జీవితం అంటే ఉన్న క్రమశిక్షణ ఏంటది? దట్స్ వెరీ బ్యాడ్. మీరే సంఘాలకు వెళ్తున్నారో ఎక్కడ ఉన్నారో కానీ సరిగ్గా డిసిప్లైన్కి రండి. ఫస్ట్ అందరికీ మారు మనసు రావాలని మీరు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఐఎఫ్జేలో ప్రార్థనలు కొంతమంది అంశాలు మార్చడం, కొంతమంది అతి తెలివితో పదాలు కొన్ని యాడ్ చేయటం, ఇలాంటి తొందరపాటు పనులు చేస్తున్నాడు. దయచేసి వద్దు వద్దు వద్దు. బయట ఉన్న పరిస్థితులు, ప్రమాదాలు, మారుతున్న చట్టాలు మీకు అవగాహన లేకపోవచ్చు. ఏదో ఆవేశంతో ఉద్రేకంతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎన్నో పోరాటాలు, పరిస్థితులు, వ్యతిరేకతలు, చట్టాలు, క్రమాల పరిధికి లోబడి ఇవన్నీ తయారు చేయటం జరుగుతుంది. మీరు అవేమీ గమనించుకోకుండా ఏదో ఒక పదాన్ని పిచ్చి పిచ్చిగా వాడేయకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఏ దాపరికం లేకుండా నేను ఒక మాట చెప్తున్నాను.
కొంతమంది చేసే పొరపాట్లు ఎలా ఉన్నాయో ఏ దాపరికం లేకుండా చెబుతున్నాను. ప్రభుత్వాలలో కానీ వ్యవస్థలలో కానీ అవినీతి ఉండకూడదు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవినీతి ఉండకూడదు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందాలి అనే అంశాన్ని నేను రాశాను. అందులో దైవజనులు కొందరు ఉత్సాహవంతులు ఏం చేశారంటే, పంచాయతీరాజు నుంచి ప్రధానమంత్రి కార్యాలయం దాకా జరుగుతున్న అవినీతి అంతా పోవాలి. వాడు ఎవడికి చెప్పాడు? ఇప్పుడు ఎవడైనా వాడిని పట్టుకొని ప్రధానమంత్రి కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని నిరూపించంటే వానికి ఏమన్నా తెలివి ఉన్నదా? కనుక తెలిసి తెలియని ఆవేశపు ప్రార్థనలు చేసే తెలివి తక్కువ పరిస్థితి ప్రమాదం ఉంటుందని ముందుగానే జాగ్రత్త పడి ప్రతి అక్షరం ప్రతి పదం రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ఉండేలాగా జాగ్రత్తలు పడి అంశాలు కూడా సిద్ధపరచడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు భారం అనుగ్రహించిన కొలది ప్రార్థించాలి, కానీ నచ్చిన పదాలు వాడేయకూడదని మాత్రం మనవి చేస్తున్నాను. మీరు ఇది ఆమె అనొచ్చుగా. ఊరిని కూర్చోడానికి ఎంత కష్టపడి వచ్చారు ఎందుకురా? దేవుని బిడ్డలారా, కనుక ఐఎఫ్జే ఎక్కడ జరిగినా అదే క్రమం ఉండాలి. ప్రారంభ ప్రార్థనలు మొదలుకొని కేవలం ఒకటో లేకపోతే మహా అయితే 2 పాటల వరకు విజ్ఞాపన అంశాలు, మోకాళ్ళ జీవితం, కానుకలు ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం, వాక్యం చెప్పడానికి వెళ్ళిన ఐఎఫ్జే దైవజనులు సహా ప్రసంగికుని హోదాను పొందకపోవడం, ఇవన్నీ ఐఎఫ్జే క్రమాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ క్రమాలు ఎక్కడ మారకూడదని, సమయాలు మాత్రమే మీరు మార్చుకోవచ్చని, స్థానిక పరిస్థితుల దృష్ట్యా మార్నింగ్ 6:30 9:30 స్టార్ట్ చేస్తే దాదాపు ఇప్పుడు 40-30 ఐఎఫ్జేలు మార్నింగ్ 6:30 జరుగుతున్నాయి. అద్భుతంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 10 to 1 o'clock జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవినింగ్ జరుగుతున్నాయి. సమయాలు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, ఏ 3 గంటలైనా. కానీ క్రమాలు మాత్రం మార్చకూడదని నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మూడవది అత్యంత కీలకమైంది. అయ్యా దైవజనులు, అప్పుడే టైం చూస్తున్నామేంటా? ఆగలేసేందా? ఎందును బట్టి చివరి భోజనం మీకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికన్నా ముందే ఆకలేసే వాళ్ళు, జోబులో బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకొచ్చే వాళ్ళు ఐఎఫ్జేలో ఉన్నారు కొంతమంది. వారి బలహీనతను మేము అంగీకరించుచున్నాము, అయినను మీకు బిస్కెట్లు సప్లై చేయబడవని ప్రకటించుచున్నాము. మీరే తెచ్చుకుంటే 2వ కంటికి తెలియకుండా ఎట్టకంటే సపరించండి, కానీ మేమైతే అట్లాంటి ఏర్పాట్లు ఏం చెయ్యం. 3 గంటల ప్రార్థన అయినా 7 గంటల ప్రార్థన అయినా ఏ కారణంతో కూడా వేదిక దిగి నేను ఎప్పుడు ఎక్కడికి పోలేదు, ఎప్పటికి పోను. ప్రభు కృపలో నాకు ఆరోగ్యం ప్రభు ఇచ్చినంత కాలం ఇదే క్రమం. 7 గంటల ప్రార్థనలో ఐఎఫ్జే రాష్ట్ర స్థాయికి రాకముందు మా ఇంట్లో మాత్రమే నెల జరుగుకునేటప్పుడు మేము 7 గంటలు చేసేవాళ్ళం, కొద్దిమంది సేవకులం కూడుకొని. ఆ 7 గంటలు పొర్రపోటున లేవటం కానీ, మధ్యలో పాట పాడతాం కానీ, ఆ గొడవలేదేక గోలెట్టేస్తామే, ఏ సురక్తమే జయం, ఒకరి తర్వాత ఒకరు ఇదే పని. 7 గంటలు ఆ బాబుకి పద్దనరామంలో కొద్ది రోజుల్లో గడిచిపోయినట్టు మాకు 7 గంటలు యేసు మీద మాకున్న వల్లమాలిన ప్రేమ వల్ల కొద్ది నిమిషాలుగా గడిచిపోయాయి. ఇక ఆ బాబు ఎవరో, ఆ ఊరేదో మీరు తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అత్యంత కీలకమైన సమాచారం. దయచేసి ఈ మాటలు వినాలి, ఈ మాటలు వినాలి. ఈ కూడిక అనంతరం దైవజనులందరూ కూడా 1 నిమిషం టైం తీసుకొని, ప్రాంతీయ సెమినార్లు అనే మాట వినబడుతుంది గమనకి? హలో, వినబడుతుంది కదా?
అంటే ప్రస్తుతానికి ప్రాంతీయ సెమినార్ అంటే మనందరి భావన ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయిది కాదు, ఏదో అంతవరకు పెట్టుకుంటున్నాం అని కదా. ఈ పూట మీరందరూ సహకరిస్తే దైవజనులందరూ నాకు ఇవ్వాల్సిన సమాచారం, ఒక ఐఎఫ్జే ప్రాంతం అంటే ఏది? వరంగల్ ఐఎఫ్జే పరిధి అంటే వరంగల్ ఐఎఫ్జే పరిధి ఏ గ్రామాలు వస్తున్నాయి? నాకు ఒక కాగితం మీద రాసేవాళ్ళు. అట్లాగే హైదరాబాద్ ఐఎఫ్జే, మేడ్చల్ ఐఎఫ్జే, అందులోకి ఏ ఊర్లు వస్తాయి? ఎందుకంటే నాకే అన్ని ప్రాంతాల మీద స్పష్టత లేదు. ఇది ఈ ఊరు ఐఎఫ్జేకి వస్తుంది, ఇందులోకి వస్తుందా, అందులోకి వస్తుందా? కనుక దాన్ని బట్టి ప్రాంతీయ సెమినార్ అని మనం పెడితే ఎన్ని ప్రాంతాలు కవర్ చేయాలి, ఏ ప్రాంతాలకు ఒక ఐఎఫ్జే ఏర్పాటు చేయాలన్నది ఒక నిర్ణయానికి వచ్చి మీకు ఆ యొక్క దిశానిర్దేశం చేసే అవకాశం మాకుంటుంది. ఈ మాట వేదిక మీద ఉన్న దైవజనులు, ఆయా చోట్ల కూర్చున్న ఈ విజ్ఞాపనోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న దైవజనులు ఆలోచించాలని, ఫోటో సెషన్ టైంలోనే ఈ ఐఎఫ్జే పరిధిలోకి ఇది వస్తుంది, ఒక్క మెసేజ్ నాకు పెడితే చాలని, ఇది మీరు నాకు చేసే ఉపకారమేనని మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఫిబ్రవరి 14వ తేదీన ఐఎఫ్జే ప్రారంభించాం కనుక ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ 42 చోట్ల 72 చోట్ల 76 చోట్ల ఐఎఫ్జేలు జరగకూడదని ఏదైనా ఒక చోట కూడుకోవాలని ఆశపడుతున్నాం. ఇంత భారీగా ప్రతిసారి కూడుకోవటం కష్టం కనుక ఇది చాలా కీలకం. దయచేసి వినండి. ఇది 2026 ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే 2027వ సంవత్సరంలో, ఏమండి 2027వ సంవత్సరంలో, ఆ తర్వాత సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తేదీన ప్రాంతీయ సెమినార్లుగా నిర్వహించుకోవాలి. ప్రాంతీయ సెమినార్లుగా ఏ ప్రాంతం అనేది ఇప్పుడు మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 2 ప్రాంతాలు కలిపి పెడదామా, 3 ప్రాంతాలు కలిపి పెడదామా, విస్తృతమైనప్పుడు ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలా అనేది ఇప్పుడు మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు పూర్తయినాయి కదా. 15 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇది 12వ వార్షికోత్సవం కదా, 15వ వార్షికోత్సవం. దయచేసి నా మాటేనండి. 15వ వార్షికోత్సవం ఇటు ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రములలో ప్రభు చిత్తమైతే నార్త్ ఇండియాలో జరుగుతున్న ప్రతి ఐఎఫ్జే నుండి కొద్దిమంది అయినా సుమారు కొన్ని వేల మంది దైవజనులు కలిసి ఒక్క చోట ఒక భారీ సెమినార్ మనం కూడుకోవాలి. దానికి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇది 12వది. ఈ లోపు స్థానిక ఐఎఫ్జేలు ప్రతి నెల, ప్రాంతీయ ఐఎఫ్జేలు ఫిబ్రవరి 14కి పెట్టుకుంటూ వెళ్ళి 15వ వార్షికోత్సవాన్ని మొత్తం ఐఎఫ్జేలన్నీ కలిసి కూడుకునేలాగా ఎన్ని వేల మంది అయినా, ఎంత భారీ స్థాయిలో జరిగినా మనందరము సమాన భాగస్వామ్యంతో దానిని ఏర్పాటు చేసుకుందాము. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే 15వ వార్షికోత్సవాన్ని అన్ని ఐఎఫ్జేలు ఒక చోట కూడుకునే రీతిగా మనం ఏర్పాటు చేసుకోవలసి ఉన్నది. అయితే ఈ 2 సంవత్సరాల్లో మనకున్న ఐఎఫ్జే లక్ష్యం అనండి, ఐఎఫ్జే లక్ష్యం ఏమిటంటే ఇప్పటికే వందలాది మంది కూడుకునే ఐఎఫ్జేలు ఉన్నాయి. 40, 50, 30 కూడుకునే ఐఎఫ్జేలు ఉన్నాయి. ఈ ఐఎఫ్జేలన్నీ మేడగది స్ఫూర్తితో మనము కలిసి ప్రార్థనలు చేస్తున్నాం కదా. వాళ్ళందరూ ఏక మనసుతో ఎడతక్క ప్రార్థనలు చేశారు అనేదే కదా మన స్ఫూర్తి. అలాగే ప్రభు చిత్తమైతే ఈ టార్గెట్ ఏది 15వ వార్షికోత్సవం లోపు కొన్ని వందల మంది
కొన్ని వందల మంది ప్రతి ఐఎఫ్జేలో ప్రార్థన చేసే అంతమంది ప్రార్థనా పరులను ప్రభు లేపాలి. ఎన్ని వందల మంది వచ్చినా మనకి ఆశీర్వాదమే, కానీ ప్రతి ఐఎఫ్జే నుండి 120 మంది తగ్గకుండా 15 వార్షికోత్సవంలో పాలు పొందాలి. అయ్యగారులందరూ ఈ లక్ష్యాన్ని రాసి పెట్టుకోవాలి. ప్రతి ఐఎఫ్జే నుండి 120 మందికి తగ్గకుండా ప్రతి ఐఎఫ్జే నుండి 15 వార్షికోత్సవానికి పాలు పొందాలి. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు చిత్తమైతే, ఈలోపే ప్రభువే వస్తే మనల్ని పిలిస్తే అంతకన్నా భాగ్యమే ఉంది, దానికి మించింది లేదు. ఒకవేళ నన్ను పిలిచారనుకోండి, రాకడ రాకుండా మీరు ఆ పని చేయాలి కాబట్టి ప్రకటిస్తున్నాను. అలా ఎవరు వెళ్ళినా మిగతా వాళ్ళు ఉంటే ఆ పని చేయాలి కాబట్టి ఈ మాట ప్రకటిస్తున్నాను. ప్రభు రాకడ వస్తేనే అందరం పోతాం, వ్యక్తిగత పిలుపు వస్తే మిగతా వాళ్ళు చేయాల్సిందే కదా. కాబట్టి ఈ మాటను అంటే ప్రతి ఐఎఫ్జే నుంచి 120 మంది రావాలి అంటే ఏది ఛార్జీలు పెట్టి కార్లు పెడితే వచ్చేవాళ్ళు వద్దు, ఛార్జీలు పెట్టి కార్లు పెడితే వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ దర్శనం, ఆ భారం అర్థమైతే ఎవరు అట్లాగా మాట్లాడరు. ఇందాక అన్న ప్రస్తావించారు భువనగిరిలోకి వచ్చి మేము అడిగామని చెప్పేసి. ఆ భువనగిరిలో సుమారు 1100 మంది పాస్టర్లు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరూ ఎవరి ఛార్జీలు వారు పెట్టుకుని వచ్చి 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ కట్టి ఉన్నారు. అవునా కదా? వాళ్ళందరూ తమ ఒక్కొక్కరికి 1500, 2000, 3000 ఛార్జీలు అయినాయి. వాటికి అదనం 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ కట్టి ఉన్నారు 3 రోజులు. ఆ దర్శనం, ఆ భారం అర్థమైతే ఆ విధంగా కార్యం ఉంటుంది. మీ దర్శనాన్ని పంచుకొనుటతోనే ఇది సాధ్యం తప్ప ఛార్జీలు పంచుకొనుటతో సాధ్యం కాదని నేను మనవి చేస్తున్నాను. మీరు ఎవరికైనా టికెట్ పెడితే వారి పట్ల నాకేం అసూయ ఉండదు కదా, కానీ దర్శన స్ఫూర్తి అది కాదు అని మీకు నేను మనవి చేస్తున్నాను. కనుక ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే ఈ భారాన్ని మీతో పంచుకోవడానికి ఇది కీలకమైన సమయం అని భావిస్తున్నాను. ఏమండి, ప్రతి ఐఎఫ్జే నుండి ప్రతి నెల 100 మంది దైవజనులు పాలు పొందాలి. వేరొక చోటికి ప్రయాణం చేసి రాగలిగిన 120 మందినైనా మనం సిద్ధపరచగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలులు మిస్పాలో నీళ్లు చేది కృమ్మరించినట్లుగా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము కదిలి రావలసిన సమయం, ప్రార్థనలు చేయవలసిన సమయం ఆసన్నమైపోయిందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మన లక్ష్యం, మన టార్గెట్ మీకు అర్థమవుతుంది కదండి. స్థానిక ఐఎఫ్జేల్ని బలపరుచుకోవాలి. ఎవరైతే వాడబడే తలాంతులు ఉన్నవారు ఉన్నారో వారు వాడబడటానికి ముందుకు రావాలి. నూతన ప్రాంతాల్లో ప్రారంభించే దానికి ఉత్సాహం కంటే ఇప్పుడు ఆరంభించబడిన వాటిలోకి అనేక మంది దైవజనులు వచ్చి మోకరించి ప్రార్థనలు చేసేలాగా మీరు ఉండాలి. మీరు తగ్గించుకుంటే, మీరు సహించుకుంటే, మీరు ఓర్చుకుంటే, మీరు ప్రేమిస్తేనే ఇది సాధ్యమవుతుంది. నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను చాలా కర్రాఖండిగా మాట్లాడతాను, నేను అసలు శస్యభిషలకు తావులేని నిఖార్సైన మనిషిని అంటే దేవుని ఖచ్చితత్వం మనందరికీ తెలుసు. కానీ దేవుని ఖచ్చితత్వం వల్లే ఇంతమంది రక్షణలోకి రాలేదు. దేవుని ప్రేమ వల్ల ఇంతమంది రక్షణలోకి వచ్చాం. ఈ సంగతి మర్చిపోవద్దని మనమే చేస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు భరించండి, ఒకరినొకరు ప్రోత్సహించండి. ఏమన్నా ఒకరినొకరు కొట్లాడుకోవటం, దూషించుకోవటం, ఆవేశకవశకు గురి అవ్వటం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు సొమ్ము చేసుకోవటం, ఇలాంటి పిచ్చి పనులన్నీ మానేయండి. నేను సండే స్కూల్లో చెప్పినట్లుగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రతి మాటను నేను ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతున్నాను. మీరు కూడా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా స్వీకరించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నేను చెప్పిన ప్రకటనలన్నీ స్వీకరించారా? నాకేం వినపట్లేదు అసలు. హల్లెలూయా. నాకు తెలిసి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో అత్యంత గంభీరమైన మౌనం పాటించిన ఐఎఫ్జే ఇదే. కారణం ఏంటో నాకు తెలియలేదు. స్వరమెత్తి ఒక గట్టి స్తోత్రం చెప్పగలరా? పోనీ మరొక్కసారి.
ఇలాంటి కేకలతో మారుమోగిపోయే ఐఎఫ్జే అడిగితే మాత్రమే స్పందించే కాడికి రావటం చాలా వింతగా, విడ్డూరంగా, విచిత్రంగా, విచారంగా, విషాదంగా ఉంది. ఈ స్థితి మళ్ళీ ఎప్పటికీ ఉండకూడదు. అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని సేవకులకు మాత్రమే పరిమితమైన దానిని విశ్వాసులకు విస్తరింపచేసి రాత్రులు ఐఎఫ్జే విజ్ఞాపన మహోత్సవాలు ఏర్పాట్లు చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళుతున్నాం. మీరు మీ సంఘాల పరిధిలో కానుకలు ఇవ్వని తీసుకొని పద్ధతిలో విశ్వాసులకు ప్రత్యేక ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసి విశ్వాసుల కొరకైన ఐఎఫ్జే ప్రార్థన అని ఏర్పాటు చేసి ఈ అంశములు వారితో చేయించుటకు మీకు సర్వ హక్కులు కలవు. ఈ విషయములు మీరు ముందుకు వెళ్ళగలరని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్. ఐఎఫ్జేకి సంబంధించిన అంశాలన్నీ నేను దాదాపుగా మీతో పంచుకున్నాను. కీలకమైన మీరు నోట్ చేసుకున్నారని నమ్ముతున్నాను. ఇక మన ఆత్మీయ జీవితానికి కడవరి ఉజ్జీవానికి సంబంధించిన ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసి ముగించాలి అనేది నా ఆశ. మీ దృష్టిలో ఇది మాత్రమే ప్రసంగం అనే ఫీల్ ఉన్నట్టుంది. ఇప్పుడు దాకా చెప్పిందంతా వార్తలా? ఒక 2 మాటలు చెప్పొచ్చునా? ఇప్పటికే చాలా సమయం అయింది కదా, మరి వాక్యంలోంచి కూడా 2 మాటలు చెప్పొచ్చా? పర్లేదా? ఆమె రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలసిపోని విసుగులేని దైవజనులందరూ మరలా చెప్తాం గట్టిగా, మన దినములలో ఉజ్జీవం రావాలి, మన కాలముల అభిషేకము దిగి రావాలి, దేవుడు నిరూపించబడాలి, దేవుని సేవ నిరూపించబడాలి. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం తెలియచేద్దాం. దేవదూతల భాషలో మాట్లాడి స్తుతులు చెల్లిద్దాం. ఆత్మతో రాపబడుతూ స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా 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 గట్టా. ఓ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా దేవుడా బయలుదేవుడా, యెహోవా దేవుడా బయలుదేవుడా అని 2 తలంపుల మధ్య తలబడిపోతున్నారు. ఏది సత్యమో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ బాధ తట్టుకోలేకపోయాడు ఏలియా. బహిరంగ ప్రజల ముందుకు వచ్చాడు. రండి, యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధన చేద్దాం, పోను బయలైతే ఆయన. ఇలా 2 రకాలుగా వద్దు. నేను ఒక్క మాట అంటాను, ఏమనుకోకండి అయ్యగారులు. సామాన్య ప్రజలు కూడా 2 రకాల దేవుళ్ళని ఆరాధిస్తూ 2 మతవర్గాలుగా విడిపోవటం ఏలియాకి ఇష్టం కాలేదు. అందరం పోను నేనే ఒకటి వచ్చేస్తాను, పోను మీరే ఇటు వచ్చేయండి, 2 వద్దు. సమాజములోనే 2 వర్గాలు ఉండకూడదని కోరుకుంటుంటే క్రైస్తవ్యంలో ఇన్ని వర్గాలు ఉండొచ్చునా? వేరు దేవుళ్ళను ఆరాధిస్తున్న వారే వేరు గ్రూపులుగా ఉండకూడదు, ఒక్కటైపోవాలని ఏలియా కోరుకుంటుంటే ఒకే దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుల్లో ఇన్ని విభాగాలు ఉండొచ్చునా? అసలు విభేదాలే ఉండకూడదు, అందరూ కలిసి ప్రార్థించాలనే ఐఎఫ్జేలో 2-3 మాటలు ఉండొచ్చునా? నేనైతే ఎంతగానో దుఃఖపడతాను. ఎక్కడైనా ఒక
భిన్నమైన మాట, స్వరం, పద్ధతికి వినబడితే నా దృష్టికి వస్తే నాకు ఆ దినమంతా నెమ్మది లేకుండా అయిపోద్ది. అలాంటి సమాచారం నా దృష్టికి వస్తే ఎంతో దుఃఖం కలుగుద్ది. అప్పటికప్పుడే నాకు చాలా ఆవేదనగా మారిపోతాను. సడన్గా ఇప్పుడుదా బాగానే ఉన్నాక ఇప్పుడు ఏమైంది నీకు అని అడుగుతారు నాతో ఉన్న వాళ్ళు. నేను వాళ్ళతో పంచుకోలేను. ఇట్స్ ఓకే, నేను బాగానే ఉన్నానులే, ఏం కావాలి చెప్పు అని సరిపెడుతుంటాను. ఈ 3 మాటలు మీ చెవుల్లో ఉండాలి. సందేశం లేకపోతే ఎలాగా వాక్యం చెప్పాలన్నారు కదా. నేను ఒక్క మాట ప్రభు దగ్గరను పొందుకొని మీకు చెప్తున్నాను. సమాజములోనే వేరు వేరు దైవాల పేరిటే సమాజం విడిపోకూడదు, అందరూ ఒక్కటైపోవాలని దైవజనుడు ఏలియా కోరుకుంటుంటే, ఏలియా కాలపు ఉజ్జీవపు అగ్ని జ్వాల మనకు కావాలనుకుంటాం, కానీ క్రైస్తవ్యములో ఇన్ని శాఖలైతే ఎట్లా? అందరినీ కలిపి ప్రార్థన చేసి ఐఎఫ్జేలో కూడా 2-3 స్వరాలు వినబడితే ఎట్లా? ఈ మార్పు సమాజం దాకా రావాలంటే మొదట ఐఎఫ్జేలో ఏకాత్మ రావాలి. ఆమేన్. తద్వారా క్రైస్తవ్యములో ఏకాత్మ రావాలి. తద్వారా సమాజం అంతా ఒకే దేవుణ్ణి ఆరాధించే ఒక శుభదినము సమీపములో రావాలి. గట్టిగా ఆమేన్ అనండి. దిక్కులు పిక్కటిలాగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటైపోవాలి దేవుని బిడ్డలారా. వాళ్ళంతా కలిసి ప్రార్థనలు చేశారు, శరీరాన్ని రక్తం చిందించుకున్నారు, కష్టపడ్డారు, అగ్ని రాలేదు. యేసన్న గారి పాట మనం పాడుకో, అగ్ని రానందున వారు సిగ్గుపడిపోయారని పాడతాం. నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తాను, వాళ్ళే కాదు, అగ్ని రాకపోతే మనం కూడా సిగ్గుపడిపోతాం. మన పాటలు, మన మాటలు, మన ప్రసంగాలు ఒకవేళ దేవుని అగ్ని దిగి రాకపోతే సిగ్గుపడిపోవటమేగా. వట్టి మాటలతో ఏం ప్రయోజనం? అగ్ని రానందున బయలు ప్రవక్తలు కాదు, అగ్ని రాకపోతే యెహోవా ప్రవక్తకని సిగ్గుపడిపోవటమే కదా. మన పాట ఏదైనా, కూడికి ఏదైనా, ప్రసంగం ఏదైనా దేవుని అగ్ని దిగి రాకపోతే సిగ్గే కదా, అవమానమే కదా. వట్టి మాటలతో, వ్యర్థమైన కేకలతో ఏం ప్రయోజనం? ఎవరికి కావాలవి? ఏలియా చేసిన మంచి పని అని తెలుసా? తన యొద్దకు రమ్మని జనులందరినీ పిలుస్తామన్నాడు. ప్రజలను, నా మాటలు వింటున్నారా? ప్రజలను, క్రైస్తవులను, ప్రార్థనాపరులను సమకూర్చుట మన బాధ్యత. మనకెందుకులే అన్న, ఆసక్తి ఉన్నవాడు వస్తా, లేత లేదో. నువ్వు కూడా వేరొకరి ఆసక్తి ప్రభావితం చేయగా వచ్చినోడివైన సంగతి మర్చిపోవద్దు. నీలాంటి వాళ్ళు కాదా మిగతా వాళ్ళు? ఎందుకు ఆ తృణీకారం? జనులను సమకూర్చిన ఏలియా స్ఫూర్తి దైవజనులుగా మనకు మాదిరి. జనులను సమకూర్చాలి. సంఘానికైతే ప్రజలను సమకూర్చడం ఆసక్తి, కానీ కలిసి ప్రార్థించాల్సిన కీలక అయ్యప్ప విజ్ఞాపనోద్యమానికి ప్రజలను సమకూర్చడం మన బాధ్యత కాకుండా ఎలా పోతుంది? ఆమేన్. ప్రియులారా, జనులను సమకూర్చాడంట, తన దగ్గర రమ్మని పిలిచాడు. నా ఫస్ట్ పాయింట్, సమాజములోనే 2 విభేదాలు ఉండకూడదంటే క్రైస్తవ్యంలో ఉండకూడదు, ఐఎఫ్జేలో అసలు ఉండకూడదు. దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జనులను సమకూర్చుట దైవజనుని బాధ్యత. తన యొద్దకు రమ్మని ఏలియా అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆమె నన్ను మంచిగా హల్లెలూయా. మూడవ పాయింట్, కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. మన కీలకమైన బాధ్యత దైవజనులారా, వింటున్నారా? హలో, విన్నారా? విన్నారా? మన కీలక బాధ్యత ఏంటి చెప్పండి? కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాల కోసం వాటిని బాగు చేయాలా? పతనమైన, శిథిలమైపోయిన బలిపీఠాల దగ్గర ప్రార్థన చేస్తే పని అవ్వదు. కింద పడద్రోయబడిన బలిపీఠాలు బాగు చేయాలి. వ్యక్తిగత హృదయ బలిపీఠాలు, కుటుంబ బలిపీఠాలు, సంఘ బలిపీఠాలు, ప్రార్థన బలిపీఠాలు, సమర్పణ బలిపీఠాలు సరి చేయబడాలి. ఆమేన్. ఇకపోతే కీలకమైన 4వ మాట, ఆ బలిపీఠాన్నట, వినండి, ఆ బలిపీఠాన్నట 12 రాళ్లతో కట్టాడు. అనండి అమ్మా, చెప్పండి రా.
ఎందుకు 12 రాళ్ళు? అక్కడే రాశాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకి సూచనగా గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు తెచ్చి కట్టాడని. ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే, బాగా వినండి, ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒక్కో గోత్రానికి ఒక్కో రాయి చొప్పున 12 రాళ్ళతో కట్టాడు కదా. వాస్తవం ఏంటి తెలుసా? ఏలియా ఆ పని చేస్తున్న కాలంలో ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఒక్క రాజ్యంగా లేవు. 10 గోత్రాలు ఒక రాజ్యంగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా విడిపోయినాయి. అయితే ఏలియా 10 రాళ్ళతో ఒక బలిపీఠం, లేదా 2 రాళ్ళతో ఒక బలిపీఠం కట్టాలా? వాళ్ళిద్దరితో లెక్కే ఉందరా, మన మెజార్టీ అని 10 రాళ్ళతో కట్టాలా? కానీ ప్రజలలో విభేదాలు ఉన్నాయి, కానీ ఏలియా మనసులో లేవు, దైవజనుని అంతరంగంలో లేవు, దేవుని మనస్సులో అంతకన్నా లేవు. ఓ ఇశ్రాయేలు వినుమని ప్రభు మాట్లాడినప్పుడల్లా, అయ్యో ఇశ్రాయేలు అని బాధపడ్డప్పుడల్లా 10 గోత్రాలా, 2 గోత్రాలా, 12 గోత్రాలు. ఆయన మనసులో విభేదం లేదు. కొన్ని మాటలను బట్టి, కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి మీకు గాయాలు ఏర్పడ్డాయి. మీరు విడిపోయారు, మీ మనసులు కలవటం లేదు, మీరు ఐక్యపడలేకపోతున్నారు, మీరు సమాధాన పడలేకపోతున్నారు, సమాధానం వచ్చిన ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు, ఏకంగా లేకపోతున్నారు. కానీ నడిపిస్తున్న దైవజనుడిలో కానీ, కార్యం చేసే దేవుళ్ళలో కానీ మీరంతా ఒక్కటే, మీరంతా ఒక్కటే. ఈ 2 రాళ్ళని పక్కన పెట్టలేదు, 10 రాళ్ళు గొప్ప అని లేదు, 12 రాళ్ళు కలిపి బలిపీఠం కట్టాడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటంటే, రాజ్యంగా మీరు విడిపోయి ఉండొచ్చు, మీరు ఇంకొక చోట విడిపోయి ఉండొచ్చు, రండి మనము దేవుని సన్నిధిలో కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 రాళ్ళు కలిసిన బలిపీఠం మీదకి అగ్ని వస్తుంది, ఐక్యతలోనికి అగ్ని దిగి వస్తుంది, ఏకమైతేనే అగ్ని వస్తుంది, సమైక్యత మీదకి అగ్ని వస్తుంది. విభేదాల మీదకి అగ్ని రాదు, విమత్తముల మీదకి అగ్ని రాదు. విడిపోతే అభిషేకం ఉండదు, విడివిడిగా ఉంటే అభిషేకం ఉండదు. సమైక్య పడితేనే, సమకూర్చబడితేనే, ఏకముగా మారితేనే ఒక బలమైన అభిషేకం మనకు దిగవచ్చు. దేశమునకు దేవుడు నిరూపించబడి ప్రజలంతా యెహోవా దేవుడిని కేకలు వేసి ఒక అద్భుతమైన ఉద్యమం కలిసిపోతేనే. సామాజికంగా, రాజకీయంగా, భౌగోళికంగా 10+2 ఉన్నాయి, కానీ ఆత్మీయంగా మాత్రం 12 ఒకటే. కలిపి కట్టేశాడు. ప్రియులారా, ఈ పూట దేవుని వాక్యాన్ని గమనించండి. మనము ఐక్య పడితేనే అభిషేకం దిగి వస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు, ఎంత మనోహరం అంటే, తల మీద పోయబడి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమంత మధురం, పరిమళ తైలమంత మేలు, మనోహరం. ఎంత అంటే అభిషేకం అంతా. దాని ఆన్సర్ అది. ఎక్కడో తల మీద పోయబడి అంగీల అంచుల కన్నా పాదాల వరకు దిగి వచ్చే ఒక అభిషేకానికి రేటు కట్టగలవా? విలువ చేయగలవా? వాల్యూ చేయగలవా? అది అంత విలువ ఎలా జరుగుద్ది అంటే, సహోదరులు ఐక్య పడితేనే వచ్చే అభిషేకం అదే. గట్టిగా 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 మీరు స్తుతిస్తూ ఉండగా, మీరు స్తోత్రాలు చెబుతూ ఉండగా, మీరు భాషలలో దేవుని మహింపరుస్తుండగా విభేదములు కాలిపోవాలి, విమతములు తొలగిపోవాలి, దూరాలు తగ్గిపోవాలి, 12 రాళ్ళు సమకూర్చబడాలి, ఒక బలిపీఠముగా కట్టబడాలి. ఆమేన్. బలిపీఠం కూడా కట్టేశాం. నెక్స్ట్ ఏంటి తెలుసా? పశువు వధించబడాలి అనండి. ఆమేన్, ఆమేన్. అంటే అర్థం ఏమిటి? ఆ పశువుగా బలిపీఠం మీద సమర్పణలో ఉండాల్సింది మనమే కదా. మాట్లాడరే. అంటే వధింపబడాల్సింది ఎవరు? నేను, నాదే, నాకు. ఇది చావాలి ఫస్ట్. నేను అనేది నాదే, నాకు, అసలు నేను, ఇది పోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం చేత నరకబడాలి, ముక్కలు ముక్కలైపోవాలి. పశువు తునాతునకలుగా వధించి అని రాశాడు అక్కడ కదా. ఏలియా ఏం చేశాడంట? ఆ పశువును తునాతునకలుగా నరికి పాడేశాడు. అలా ముక్కలు అయిపోయినటువంటి బలి అర్పణ మీదకి మాత్రమే అగ్ని వస్తుంది.
సమాజములోనే విమతములు విభేదములు ఉండకూడదంటే క్రైస్తవ్యంలో అస్సలు ఉండకూడదు, అయ్యబ్జలో అస్సలే ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జనులను సమూకరించడం సేవకుడి బాధ్యత. థర్డ్ పాయింట్, పాడైపోయిన పారిపోయిన బలిపీఠాలు మరలా బాగు చేసుకోవాలి. అది వ్యక్తిగత హృదయ బలిపీఠమైన, కుటుంబ ప్రార్థన బలిపీఠమైన, సంఘ బలిపీఠాలన్నీ సమర్పణైనా సరే. నాలుగవది, ఐక్యతలోకి రావాలి. 12 రాళ్లతోనే బలిపీఠం కట్టాలి, వేరు వేరు కట్టడానికి వీల్లేదు. ఐదవది, ఆ ఐక్యత కొరకు, ఆ ఐక్యత మీద దేవుని అగ్ని వచ్చినట్లుగా నేను, నాది, నాకు అనే వాటిని మనము దేవునికి అర్పించేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగిన వెంటనే ఏమొస్తుంది? దేవుని అగ్ని దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని అగ్ని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈరోజు ఈ కేకలని మనం వేస్తున్నాం. ఈ కేకలు యేసు ప్రభువే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, సావుని చంపినవాడు, తిరిగి లేచినవాడు, పునరుద్ధరణుడు, పరిశుద్ధాత్మను పంపినవాడు. హల్లెలూయా. ఇవన్నీ మనయే కేకలు. మనం తమాషా సైలెంట్గా చూస్తూ కూర్చుంటే ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి యెహోవాయే దేవుడు, యేసయ్య రక్షకుడు అని కేకలు వేసే ఒక శుభ దినము రావాలంటే బలిపెట్టి మీదకి అగ్ని వస్తే జరుగు తప్ప మనం తొడగొడితే, మనం మేసం తిప్పితే, మనం సవాల్ చేస్తే ఇలాంటి కార్యాలు జరగవు. అగ్ని రావాలని ప్రార్థన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది అయిన తర్వాత దేవుని అగ్ని వచ్చేసింది కాబట్టి అయిపోయింది కోటం లేదండి. అగ్ని అయిపోగానే, వినండి, అగ్ని అయిపోగానే అందరూ హాయిగా వెళ్ళిపోతుంటే ఏలియా యెహోవా నామమునికి విరోధంగా మాట్లాడే స్వరమే లేకుండా చేసి పడేశాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కర్మేలు కొండ మీదకి వెళ్ళి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. అగ్ని వచ్చేసిందిగా, ఇంకెందుకు? సంఘం డెవలప్ అయిందిగా, చర్చి కట్టేసేవుగా, సెమినార్ క్లిక్ అయిందిగా, సభలు విజయవంతం, ఇంకెందుకు ఏడుపు? సభ విజయవంతమైంది కానీ ప్రజలు ఇంకా దీవించబడలేదుగా. అగ్గి దిగి వచ్చి యెహోవా దేవుడు నిరూపణమైంది కానీ ప్రజలు కరువు పోలేదుగా. 3.5 సంవత్సరాలకు ఆకాశాలు మూయబడ్డాయి కదా. ప్రార్థనలో కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనలో కూర్చుంటే ఏలియాకి ఏమి వినబడుతున్నాయి? ఏలియా జిందాబాద్, ఏలియా అవి వినబడుతున్నాయా? ఓ టీంని ఏర్పాటు చేసుకున్నాడా? 500 ఇచ్చి పూల దండ తెమ్మన్నాడా? 1000 రూపాయలు ఇచ్చి షాలు తెమ్మన్నాడా? మరి ఏం దరిద్రమరా ఇది? నువ్వే కోరుకోవటం ఏంటి? నువ్వే డబ్బులు ఇచ్చి పూలు రప్పించుకోవటం, నువ్వే డబ్బులు ఇచ్చి షాలు తెప్పించుకోవటం ఏంటి? ఈ దరిద్రం అవసరమా? ఏలియా ఏం చేస్తాడో తెలుసా? మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అంటాడు, విస్తారమైన వర్షమొచ్చు ధ్వని వినబడుచున్నది. ఈ జిందాబాదులు వినబట్ల, ఈ కేకలు వినబట్ల. అయ్యి బాబోయ్ ఏలియా మీరు సూపర్ అండి, అసలు మీ మినిస్ట్రీ ఫైర్ అండి, అమ్మ నాయన ఈ ఏరియాలో మీలాంటి దైవజనులు లేడండి. ఈ దరిద్రం వింటలా. మనకి ఇట్లాంటి కనబడితే కనుక బ్రదర్ రండి మీరు మైక్లో మాట్లాడండి, ఆడు పోగేస్తాడు. ఇప్పుడు యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాను, రక్షించుకున్నాడు, తన ఆత్మనిచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, తన గాయాల్లో స్వస్థ. అవన్నీ కాదు, ఇక్కడికి వచ్చాక నీకు ఎట్టుంది అది చెప్పు. నేను ప్రార్థన చేసినప్పుడు నీకు ఏదన్నా తాకినట్టు అయింది అది చెప్పు. పిచ్చి మొహమా చెప్పు. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నాకు ఏదో ఇట్లా వేడిగా అనిపించింది అని ఈ ఎక్కించుకుంటలా. ఆయనకు ఒకటే, ప్రభువా విస్తారమైన వర్షము ధ్వని వినబడుచున్నది. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధం అయితే నీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు, వీటితో నీకు సంబంధం ఉండకూడదు. నీదంతా అక్కడేం జరుగుతుంది? ఆకాశపు సవ్వడి, మేఘముల సవ్వడి, అదే నీకు మూమెంట్. ఇది ఉండకూడదు నీకు, ఇదంతా మనకొద్దు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేశాడు. 1 2 3 4 5 6 సార్లు. ఏలియా లాంటోడు 6 సార్లు ప్రార్థన చేస్తేనే ఆకాశంలో ఏ మార్పు? ఆకాశంలో ఏ మార్పు కనబడలేదు. నెలకు ఒక్క చోట 7 కూర్చుని అయ్య విజయ్
ఈ రోజున 106 ప్రాంతాల్లో వేల దైవజనులు కూర్చుంటుంటే, దైవజనుల్లో ప్రార్థనాత్మను పుట్టించిన దేవుణ్ణి, దైవజనులను సమైక్యపరుస్తున్న దేవుణ్ణి, దైవజనుల్లో ప్రార్థనల చేత ఒక ఉద్యమాన్ని సృష్టిస్తున్న దేవుణ్ణి స్తుతించడం మానేసి ఇన్ని సొంతలుగా ఏడుతున్నారుగా, ఏమైంది? నన్ను అడిగాడు, నువ్వు ఏడుస్తావు వాళ్ళని ఏడిపిస్తావు, నీ పేనానికి సుఖమో ఎవరిని సుఖమన్నావు, ఎందుకురా బాబు ఇలా చంపేస్తున్నావు జనాలనే అన్నాడు ఒకడు వచ్చి మొన్న ఇష్టగోదారులో నన్ను. ఎందుకు ఇలా ఏడిపించేస్తున్నావు జనాల్ని, ఏంటి ఉపకారం, ఏమైంది ఇప్పుడు? మేము అంటున్నాను, 6 సార్లు కూడా ఇంత గుర్తు కనపడకపోయినా మేము గుండెలు బాదుకొని చచ్చిపోయే పరిస్థితులు లేము. ఏం చేస్తాం? మళ్ళీ ప్రార్థన చేస్తాం అంతే. స్తోత్రం చెప్పరా. 6 సార్లు ఏం కనపడలా, అయినా సరే ఏం చేసాం? మాకు తెలిసింది అదే, మాకు వచ్చింది అదే, మీ జనాలకు చెప్పేది అదే. నీకు 100 రకాలు ఉంటాయి, చేసుకోరా బాబు, నేను ఎవడొద్దన్నాడు. మాకు ఇది ఒకటే వచ్చు. మాకు జైలు బలో రాదు, రాస్తా రోక రాదు, నువ్వు చేయి, నీకోసం కూడా ప్రార్థన చేస్తాం మేము. ఇప్పుడు విశాఖపట్నంలో, మణిపూర్లో ఆ దుర్ఘటన జరిగినప్పుడు భయంకరమైన భారీ ఎత్తున శాంతి ర్యాలీ ఏర్పాటు చేశారు. మేమందరం వీళ్ళు అందులో పాల్పొందాం. కొన్ని వందల మంది మేము సంఘాలు, ఐఎఫ్జీ వాళ్ళు అందరం అందులో కలిసి గోల పెట్టి ప్రార్థనలు చేశాం, నిరసించాం, మా స్వరం వినిపించాం, మీడియా ముందుకు వెళ్ళాం, ప్రభుత్వం ముందుకు వెళ్ళాం. ఇదంతా జరిగిన తర్వాత నాతో పాటు ఐఎఫ్జీకి వచ్చే దైవజనుడు నాతో పాటు ఈ శాంతి ర్యాలీలో కూడా పాలు పొందాడు. తెల్లారిపోతున్న ఫోన్ చేసి, అన్నా నిన్న కార్యక్రమం చాలా బాగా జరిగింది, మనందరం సహకరించడం గొప్ప సంతోషం అనిపించిందని. అవునా, మనం కూడా ఐఎఫ్జే పక్షం కూడా చేద్దాం అన్నాడు. ఏలరా, ఇప్పుడు నిన్న చేసింది బాగాలేదా? బాగుంది, మళ్ళీ ఎందుకు చేయాలంటే ఐఎఫ్జే పేరు మీద కూడా చేయాలి అంటే, ఇప్పుడు ఐఎఫ్జే పేరు కలెక్టర్ ఆఫీసులో పడాలి, అదే టార్గెట్. మీడియాలో ఐఎఫ్జే పేరు రావాలి, అదా? మనం అందులో కలిసిపోయి చేసామన్నా, ఐఎఫ్జే పేరు మీద కూడా చేయి ఇప్పుడు అంటాడు. ఐఎఫ్జేకి కొత్తగా ఇంకో పేరు అక్కర్లేదు. ఐఎఫ్జేకి వేరే ఎజెండాలు ఏమీ లేవు. అది అందరికీ కీలకమైన పని కనుక అందులో జాయిన్ అయ్యాం, అందులో కలిసాం, వాళ్ళతో పాటు తిరిగాం, జెండాలు ఎత్తాం, కేకలు వేసాం, ప్రార్థనలు చేసాం. మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. మేము అందరికీ వేరుగా లేము, అందరితో కలిసే ఉన్నాం. మరి ఐఎఫ్జే ఏం చేస్తుంది? ప్రార్థన ఉద్యమాలు మాత్రమే చేస్తాం. మిగతా చేయడానికి మాకంటే మెరుగైన వాళ్ళు, అద్భుతమైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 4-5 సార్లు చూసావు, 6వ సారి ఇంకేదైనా చెయ్యాలి కదా, చెయ్యం. 6వ సారి కూడా ప్రార్థన చేద్దాం. 6వ సారి కూడా ఏమీ కనపాలి, అప్పుడు 7వ సారి ఏం చేద్దాం? వెంటనే ఏలియా లేచి ఇంటికి వెళ్ళాను, వెళ్ళడం 7వ సారి కూడా మళ్ళీ ప్రార్థనే. దేవునికి స్తోత్రం చెప్పండి. 7వ సారి ప్రార్థన చేసిన తర్వాత చూస్తే చెప్పండి, అరచెయ్యంత మేఘం కనపడింది. ఇక లేచి నడుము కట్టుకొని పరిగెడతాడు పెద్ద ఆయన. స్తోత్రం చెప్పండి. సార్ ఏమైంది సార్? వర్షం వచ్చేస్తుంది రా, తడిచిపోతా రాజుగారు, పారిపో. అరచెయ్యంత మేఘం కనపడితే ఇంత అడావుడి చేస్తున్నావు ఏంటి అంటే, అడావుడి నేను కదా, ఆకాశం చేస్తున్నా చూడు ఒకసారి, ఒక 5 నిమిషాలు చూడరు అయ్యా. మేము అంటున్నాము ఏమీ కనపడినప్పుడు ప్రార్థనలు చేస్తాం. ఏమన్నా కాపాడితే మాత్రం మమ్మల్ని కూడా ఆపలేడు. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాం? రోడ్డు ఎక్కుతామా? యుద్ధాలు చేస్తామా? రాజుల గుర్రముల రథముల కంటే ముందు యెజ్రెయేలు గుమ్మానికి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్ళిపోవాలి అక్కడికి? మేము ఎక్కాల్సిన హోరేబు కొండ మిగిలి ఉంది గనక. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? 2వ తరము ఎలీషాలను సిద్ధపరచాలి గనక. మా ముందున్న పరిచర్య కొరకు ఆగని ప్రయాణం చేస్తాం. మేఘం కనపడేదాకా కన్నీరు కారుస్తాం, ఉద్యమం వచ్చేదాకా ప్రార్థనలు చేస్తాం, ఆగని పోరాటం చేద్దాం. దేవుడు ఇట్టి ప్రార్థనాత్మతో మనందరినీ దీవించునుగాక. గట్టిగా ఆమేన్ అంటారా? ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళంతా మోకరిస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ఫలించున్నట్లుగా